హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ఈరోజు మనం 5 మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ ఎంత మంచిగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. అది కూడా గోధుమ రవ్వతో. వెజిటేబుల్స్ మనకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమన్నా వేసుకోవచ్చు అందులో, మన ఇష్టము. చాలా హెల్తీ, చాలా ఈజీ, ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఈ గోధుమ రవ్వలో అధిక ఫైబర్, మంచి కొవ్వు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీనివల్ల హార్ట్కి మేలు మరియు అదులను తగ్గించడంతో సహా శక్తిని కూడా ఇస్తుంది. ముందుగా ఒక బౌల్లో 1.5 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇటాక 2 స్పూన్స్ శనగపప్పు. ఈ శనగపప్పు దూరగా వేగాలి. పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయాలి. చిటిపట్లాడిన తర్వాత ఇప్పుడు 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. తర్వాత కొంచెం తరిగిన అల్లము 1 స్పూను వేయండి. ఇప్పుడు ఆయిల్ 1 మినిట్ వేయించండి. గోధుమ రవ్వ మనం బ్రేక్ఫాస్ట్లో తినటం వల్ల మన బరువు కూడా తగ్గుతుంది. ఆనియన్ చీరికలు చేసుకుని అందులో వేసుకోవాలి. అది వేగేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా అవుతుంది, అంతేకాకుండా త్వరగా వేగుతుంది కూడా. ఇందులో మీకు నచ్చిన వెజ్జెస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్లో నాకు క్యారెట్ ఒకటే ఉండటం వల్ల అయ్యే ముక్కలు చేసి వేసాను. ఇందులో మనకి బఠానీ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, తురిమిన కొత్తిమీర కూడా కొంచెం వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది ఆయిల్ 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్ అవ్వాలి కదా, దీని మీద ఒక మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ టైంలో మీరు చెక్ చేసుకోవచ్చు ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే కొంచెం వేసుకోండి. చూసారా, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కప్పు గోధుమ రవ్వ వేసి కలుపుకోవాలి. ఈ వాటర్లో ఈ గోధుమ రవ్వ మంచిగా ఉడకాలి. నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి. చూసారా, ఈ వీడియోలో ఎలా కనిపిస్తుందో నీళ్ళు అన్నీ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ దమ్ ఇచ్చేసి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ అయిపోయింది. చూద్దాం రండి ఎలా అయిందో ఉప్మా. చూసారా, ఎంత పూల్గా విడివిడిగా భలే కనపడుతుంది కదా. చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి, ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది, చాలా హెల్తీ అండ్ చేసుకోవడం చాలా ఈజీ కూడా. మరి మీరు కూడా ట్రై చేసేయండి ఈ రెసిపీ. మరిన్ని హెల్తీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్, శ్రీదేవి టాకీస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా అవసరము. ఇలాంటి మంచి ఎన్నో హెల్తీ వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.